హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు ఉన్నటువంటి లబ్ధిదారులందరికీ ఊహించని 2 శుభవార్తలైతే వచ్చాయండి. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలైతే తెలుసుకుందాం. సో ఈసారి మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారందరికి కూడా రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులైతే ఇవ్వబోతున్నారు. ఇక నుంచి మనం రేషన్ షాపుల్లో క్యూలు కూడా కట్టాల్సినటువంటి పని లేదు. సో వీటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అంతా కూడా వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయొద్దు. పూర్తిగా వీడియోని చూడండి. సో వీడియోని మీరు క్లారిటీగా మొత్తం చూస్తేనే మీకు విషయం అయితే క్లారిటీగా అర్థమవుతుంది. మీరు ఒకవేళ స్కిప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, ఆటోమేటిక్‌గా మీకు ఇన్ఫర్మేషన్ అయితే మీకు మిస్ అయిపోయే ప్రమాదం అయితే ఉంటుంది. కాబట్టి వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే చూడండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి తెలుసుకోబోయే ముందు మీకొక స్మాల్ రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే, కేంద్రం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే, వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీ ఫోన్‌కి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఇక పూర్తి వివరాలు వీడియోలోకెళ్ళి గనక చూసుకున్నట్లయితే, మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కేంద్ర ప్రభుత్వం ఊహించని 2 శుభవార్తలనైతే ప్రకటించిందండి. ఈ 2 శుభవార్తలకు సంబంధించి వచ్చినటువంటి సమాచారాన్ని పూర్తిగా గనక చూసుకుంటే, మన యొక్క దేశవ్యాప్తంగా చౌక ధరల దుకాణం ద్వారా సబ్సిడీ రేట్లకే మనకు ఈ యొక్క ఫ్రీ బియ్యం కావచ్చు, అలాగే మనకు గోధుమలు, రాగులు, జొన్నలు, వీటితో పాటుగా గోధుమ పిండి, పంచదార, కందిపప్పు, ఇలాంటి వస్తువులన్నీ కూడా, అంటే నిత్యావసర సరుకులన్నీ కూడా మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి సబ్సిడీ రేట్లకే వస్తువులనైతే పంపిణీ చేస్తుంటారు. అయితే తక్కువ ధరకే ఈ యొక్క చౌక ధరల దుకాణం ద్వారా ఇస్తున్నటువంటి ఈ వస్తువులతో పాటుగా కేంద్ర ప్రభుత్వం గత కరోనా టైం నుంచి ఫ్రీ రేషన్ అయితే ఆఫర్ చేసింది. సో రేషన్ కార్డు ఉంటే చాలు, మీరు ఏ రేషన్ షాప్లో అయినా సరే దేశవ్యాప్తంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా ఫ్రీగా రేషన్ బియ్యం అయితే తీసుకోవచ్చు. దీన్నైతే మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంగా మరో ఏడాది పాటు అయితే పొడిగించారన్నమాట. సో గతంలో మనకు 2019, 20 వరకు అయితే మనకి ఇచ్చారు. అక్కడి నుంచి 20 నుంచి ఏకదాటిగా 21 వరకు ఇచ్చారు. 21 నుంచి 22 ఇట్లాగా మనం చూసుకుంటూ వస్తే, ఇప్పుడు మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ కూడా రేషన్ బియ్యం అనేటివి మాత్రం ఫ్రీగా అయితే పంపిణీ చేస్తున్నారు. మీరు మీ ఏరియాలో కూడా ఎక్కడైనా సరే, మీరు ఆంధ్రప్రదేశ్ వారైతే తెలంగాణలో అయితే మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ, లేదా దేశంలో మీరు తమిళనాడు ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే, ఈ యొక్క వన్ నేషన్ వన్ రేషన్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క ఉచిత రేషన్ బియ్యాన్ని అయితే మీరు ఫ్రీగా తీసుకోవచ్చు. అయితే వీటితో పాటుగా ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఈ యొక్క సరుకులు ఏవైతే ఉన్నాయో అవి మనకు సబ్సిడీ రేట్లతో అయితే అందిస్తున్నారు. ఇక వీటికి సంబంధించి మనకు రానున్నటువంటి రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చాలామంది అక్రమ రవాణా అయితే రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నారు. వీటికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజాగా సవరించినటువంటి విధానాలతో వచ్చే నెల నుంచి రేషన్ బియ్యాన్ని మనం క్యూలో నిలబడుకోకుండా మనం తీసుకున్నటువంటి ఆప్షన్తో మనకు ప్రజా పంపిణీ వ్యవస్థలో ఒక కీలక నిర్ణయాన్ని అయితే తీసుకురాబోతున్నారు. సో దీనికి సంబంధించి ఒక 2 నోటిఫికేషన్లు కూడా వచ్చాయి. అవి 2 కూడా నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఇక మనం ఇక్కడ చూసుకున్నట్లయితే, భారతదేశం అంతటా ఉన్నటువంటి రేషన్ షాపుల ద్వారా లక్షలాది మంది పేద ప్రజలు ప్రయోజనాలు పొందుతున్నారు. బియ్యం, అలాగే గోధుమలు, చక్కెర, పప్పులు వంటి నిత్యావసర వస్తువులు ప్రభుత్వం తక్కువ ధరకే అందిస్తుంది. అయితే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో పీడీఎస్ కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకురావాలని యోచిస్తుంది. దీని ప్రకారం రేషన్ షాపుల ద్వారా వస్తువులను ఇచ్చే బదులు ఆ వస్తువులకు అయ్యే నగదును నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలో జమ చేసే పథకాన్ని తీసుకురావాలని చూస్తుంది. ఈ పథకం అమల్లోకి వస్తే ప్రజలు రేషన్ షాపులకు వెళ్లకుండానే ప్రభుత్వం ఇచ్చే డబ్బుతో బయట మార్కెట్లో తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేయవచ్చని చెప్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి గరీబ్ అన్న ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద 80 కోట్ల మందికి పైగా రేషన్ కార్డుదారులు లబ్ధి పొందుతున్నారు. అలాగే ఇందుకోసం ప్రతి నెల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఈ పథకంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయని, అనర్హులు కూడా ఉచిత రేషన్ అయితే పొందుతున్నట్లుగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఆదాయపు పన్ను చెల్లించేవారు, కారు ఉన్నవారు కూడా రేషన్ కార్డులు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా
ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం భావించింది. నిజమైన పేదలకు సాయం అందేలా చూడడమే ఈ యొక్క ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నేరుగా ఈ యొక్క పథకం కింద రేషన్ బియ్యం సరుకులైతే ఇస్తున్నారు. ఇక అదేవిధంగా అక్రమ రవాణా కూడా ఈ రేషన్ బియ్యం అయితే ప్రజెంట్ జరుగుతుందని, దీన్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా మనకు ఈ రూపీ విధానాన్ని తీసుకురాబోతుంది. అంటే ఈ కొత్త పథకం ద్వారా ఈ రూపీ అనే డిజిటల్ వోచర్ పద్ధతిని వినియోగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం సమాచారం. డిజిటల్ వోచర్ ఎలాగ ఉంటుంది, ఏ విధంగా మనకు యూజ్ అవుతుందో విషయానికి వస్తే, ప్రతి నెల లబ్ధిదారుడి మొబైల్కు ఒక డిజిటల్ వోచర్ లేదా ఒక టోకెన్ అయితే పంపిస్తారు. ఒక కూపన్ అన్నమాట పంపిస్తారు. దాన్ని తీసుకున్న తర్వాత కుటుంబ సభ్యుల సంఖ్యను బట్టి నెలకు రూ. 1000 నుంచి 2500, గరిష్టంగా రూ. 3000 వరకు ఈ వోచర్ ఉంటుంది. ఈ వోచర్ని మనం ఎక్కడెక్కడ వాడవచ్చు అన్న విషయానికి వస్తే, ఈ వోచర్ను ఉపయోగించి రేషన్ షాపుల్లో లేదా బయట దుకాణాల్లో కూడా నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు. ఒకవేళ వద్దు, నాకు ఈ రేషన్ సరుకులు కానీ బయట అమ్మే సరుకులు కానీ నాకు వద్దు, డబ్బులుగా మార్చుకుంటాను అనుకుంటే ఈ యొక్క వోచర్ను నగదుగా మార్చుకొని బ్యాంక్ అకౌంట్లో కూడా జమ చేసుకోవచ్చు. ఇది మనకు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అన్న విషయానికి వస్తే, ప్రస్తుతం చండీగఢ్, పుదుచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రతిష్టాత్మకంగా అంటే పైలట్ ప్రాజెక్టుగా ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అక్కడ విజయవంతమైన తర్వాత ఈ ఏడాదే దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం అయితే ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. రేషన్ డీలర్ల సంఘం ఈ పథకానికి తీవ్రంగా వ్యతిరేకత తెలిపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ పథకం కనుక తీసుకువస్తే రేషన్ షాపులో ఉన్నటువంటి వేలాది మంది ఆ యొక్క ఉపాధి అయితే కోల్పోయేటువంటి అవకాశం ఉంటుందని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నగదు చేతికి వస్తే కుటుంబ యజమానులు దానిని ఆహారానికి కాకుండా ఇతర వ్యసనాలకు కూడా వాడే ప్రమాదం ఉందని కొంతమంది సూచిస్తున్నారు. ఇక పేదవాడి వంటగదిలో ఆకలి చావులు లేని కాలాన్ని నిర్ధారించడమే లక్ష్యంగా రేషన్ పంపిణీలో నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద విప్లవానికైతే సిద్ధమవుతున్నారు. అయితే ఇందులో మనకు వచ్చేసి ఈ యొక్క రేషన్ నకిలీ కార్డులన్నింటినీ కూడా ఫస్ట్ ఏరివేస్తారు. అంటే ఈకేవైసీ విధానం ద్వారా రేషన్ నకిలీ కార్డులన్నింటినీ కూడా ఏరివేసి అనంతరం ఈ పథకాన్ని అయితే మనకు అమలు చేయాలని మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు బ్లాక్ మార్కెట్ దందాలను కూడా అరికట్టవచ్చు అనే విధానంతో ఈ రూపే వోచర్ని అయితే తీసుకురాబోతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం అక్రమ రేషన్ రవాణా అయితే భయంకరంగా జరుగుతుందండి. సో చాలా ప్రాంతాలలో అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలించడమే లక్ష్యంగా పెట్టుకొని అనేక మంది దళారులు ఈ యొక్క విధానానికైతే ఇప్పుడు తీసుకొస్తున్నారన్నమాట. ఈ విధానాన్ని